ఈరోజు మనము హెర్డమేనియా అనే యూరోకార్డేటా జంతువు యొక్క జీవిత చరిత్ర గురించి అధ్యయనం చేద్దాం. హెర్డమేనియా గురించి మనము గత క్లాసులలో దాని నిర్మాణము, దాని యొక్క వ్యవస్థల గురించి చదువుకున్నాం. ఈరోజు క్లాసులో హెర్డమేనియా యొక్క జీవిత చరిత్ర గురించి చూద్దాం. హెర్డమేనియా అనే ఒక యూరోకార్డేటు ఉభయలైంగిక జీవి. ఇది ఒక ఉభయలైంగిక జీవి అంటే స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలు రెండు ఒకే జీవిలో ఉంటాయి. రెండు ఒకే జీవిలో ఉన్నప్పటికీ ఆత్మ ఫలదీకరణ జరగదు. ఎందుకంటే దాంట్లో ఉండే స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు, పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు భిన్న కాలాలలో పరిపక్వత చెందడం వల్ల మనకి ఆత్మ ఫలదీకరణ జరగదు. కేవలం పరఫలదీకరణ మాత్రమే జరుగుతుంది. హెర్డమేనియా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ పరిపక్వం చెందిన హెర్డమేనియా నుంచి శుక్రకణాలు, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పరిపక్వం చెందినటువంటి హెర్డమేనియా నుంచి అండకణాలు సముద్రపు నీటిలోకి విడుదలవుతాయి. సముద్రపు నీటిలో అండాలు శుక్రకణాలు కలవడం వల్ల బాహ్య ఫలదీకరణ అనేది జరుగుతుంది. ఫలదీకరణ జరిగిన తర్వాత అంటే అండకణము శుక్రకణము కలిసిన తర్వాత సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత ఈ సంయుక్త బీజంలో విదలనలు అనేవి జరుగుతాయి. విదలనలు ఎటువంటి విదలనలు జరుగుతాయంటే పూర్ణ భంజిత విదలనలు జరుగుతాయి, నిర్ధారిత విదలనలు జరుగుతాయి. ఆ విధంగా సంయుక్త బీజంలో విదలనలు జరగడం వల్ల ఈ అండకణము ఒక కణం 2 కణాలుగా, 2 4 కణాలుగా, 4 8 కణాలుగా, 8 16 కణాలుగా, 16 కణాలు 32 కణాలుగా, ఆ విధంగా అనేక కణాలుగా విభజన చెందిన తర్వాత ఒక కణాల ముద్ద లేదా బంతి వంటి నిర్మాణం ఏర్పడుతుంది. దాన్నే మారియులా అంటారు. ఈ మారియులానే ప్రథమ పిండాభివృద్ధి దశ అంటారు. మారియులాలో అనేక కణాలు కలిసిపోయి ఒక బంతి లాంటి నిర్మాణంగా ఉంటాయి. మరి దీంట్లో ఉండే అసంఖ్యాకమైన కణాలు తర్వాత క్రమంగా ఒకదాని పక్కన ఒకటి చేరడం వల్ల ఈ మారియులాలో మధ్యలో ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. కణాలన్నీ ఒక వరుసలో చేరి బంతి లాంటి నిర్మాణంగా ఏర్పడడం వల్ల మధ్యలో కొంత ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. ఇటువంటి దశను బ్లాస్టులా దశ అంటారు. బ్లాస్టులా దశలో మధ్యలో ఉండే ఖాళీ ప్రదేశాన్ని బ్లాస్టోసీల్ అంటారు. ఈ విధంగా ఒకే వరుస కణాలు కలిగిన బ్లాస్టోసీల్ క్రమంగా 2 పొరలు కలిగినటువంటి పిండంగా మారుతుంది. ఈ 2 పొరల మధ్యలో మధ్యస్థ్వచం అనే మూడో పొర వచ్చి చేరుతుంది. ఈ విధంగా 3 పొరలు కలిగినటువంటి పిండంగా ఏర్పడుతుంది. ఈ దశను గ్యాస్ట్రులా దశ అంటారు. గ్యాస్ట్రులా దశలో మధ్యలో ఉండే ఖాళీ ప్రదేశాన్ని గ్యాస్ట్రోసీల్ అంటారు. ఇప్పుడు పిండానికి ఆది ఆంతరంధ్రం కూడా ఉంటుంది. ఈ విధంగా క్రమంగా పిండాభివృద్ధి జరిగి ప్రథమ పిండాభివృద్ధి దశ అయిన మారియులా, తర్వాత ద్వితీయ పిండాభివృద్ధి దశ అయిన బ్లాస్టులాగా మారుతుంది. ఈ ద్వితీయ పిండాభివృద్ధి దశ అయినటువంటి బ్లాస్టులా తృతీయ పిండాభివృద్ధి దశ అయినటువంటి గ్యాస్టులాగా మారుతుంది. అంటే మొదట మారియులా, తర్వాత బ్లాస్టులా, తర్వాత గ్యాస్టులా, ఈ విధంగా మార్పులు చెంది క్రమంగా టాడ్పోల్ లార్వాగా మారుతుంది. ఈ విధంగా అండము శుక్రకణము కలవడం వల్ల ఏర్పడిన పిండములో అనేక విధులను జరిగి పిండాభివృద్ధి దశలన్నీ దాటి టాడ్పోల్ లార్వాగా మారుతుంది. ఈ టాడ్పోల్ లార్వా స్వేచ్ఛగా నీళ్ళలో ఈదుతూ పోతుంది. టాడ్పోల్ లార్వా 1.2 మిల్లీమీటర్ల పరిమాణంతో మాత్రమే ఉంటుంది. ఈ టాడ్పోల్ లార్వా కంచుకంతో ఆవరించబడి ఉంటుంది. దీనిలో 2 భాగాలు ఉంటాయి. అవి దేహము మరియు తోక అనే 2 భాగాలు ఉంటాయి టాడ్పోల్ లార్వాలో. మీరు టాడ్పోల్ లార్వాను ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ విధంగా టాడ్పోల్ లార్వా అనేది ఉంటుంది. దీన్ని అసిడియన్ టాడ్పోల్ లార్వా అంటారు. ఈ అసిడియన్ టాడ్పోల్ లార్వా కేవలము 1.2 మిల్లీమీటర్లు మాత్రమే పొడవు ఉంటుంది. దీన్ని ఆవరించి కంచుకం అనే పొర ఉంటుంది. మీకు స్క్రీన్ మీద బాగా కనిపిస్తుంది. కంచుకం అనే పొర ఉంటుంది. ఈ టాడ్పోల్ లార్వాలో ప్రధానంగా 2 భాగాలు ఉంటాయి. ఒకటి దేహము, 2 తోక.
దేహము తోక అనే రెండు భాగాలు ఉంటాయి. మరి దీని దేహము స్తూపాకారంగా లేదా అండాకారంగా ఉంటుంది. దీని పూర్వ భాగంలో నోరు అనేది ఉంటుంది. అయితే అది కంచుకంతో ఆవరించి ఉండడం వల్ల ఈ లార్వా ఆహారాన్ని తీసుకోలేదు. దీనిలో నిల్వ ఉండే సొన పదార్థాన్ని ఉపయోగించుకొని ఇది లార్వా జీవిస్తుంది. లార్వా యొక్క దేహ పూర్వ భాగంలో 3 సంసంజన సూక్ష్మాంకురాలు ఉంటాయి. ఇవి బాహ్య చర్మం చేత ఏర్పడి ఉంటాయి. లార్వాలో ఆహార నాళము గ్రసనిని ఆవరించి ఏట్రియల్ కుహరం అనేది ఉంటుంది. ఇది ఏట్రియల్ రంధ్రం ద్వారా బయటికి తెరుచుకుంటుంది. పృష్ఠ నాడీదండము పూర్వ భాగం ఉబ్బి మెదడుగా మారి ఉంటుంది. ఈ మెదడులో 3 భాగాలు ఉంటాయి. 1 మస్తిష్కము, 2 మస్తిష్క కోశము, 3 అంతరంగ నాడీ సంధి అనే భాగాలు ఈ యొక్క లార్వాలో ఉంటాయి. గ్రసని పరభాగంలో గుండె, హృదయావరణము అనేవి ఉంటాయి. ఈ విధంగా లార్వాలో వివిధ అవయవాలు ఏర్పడి ఉంటాయి. లార్వా దేహ భాగంలో ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ తోక పొడవుగా పార్శ్వ భాగాల్లో నొక్కబడి ఉంటుంది. దేహాన్ని ఆవరించి ఉండే కంచుకం యొక్క పరభాగంలో పృష్ఠవాజాన్ని ఏర్పరుస్తుంది. కంచుకము దేహ పరభాగంలో ఉండే తోక మీద పృష్ఠవాజాన్ని ఏర్పరుస్తుంది. ఈ పృష్ఠవాజంలో వాజ కిరణాలు కూడా ఉంటాయి. తోకలో పృష్ఠవంశము, పృష్ఠ నాడీదండము ఉంటాయి. ఇది కార్డియక్ లక్షణాలను తెలియజేస్తుంది. ఈ విధంగా లార్వా అనేది అన్ని లక్షణాలను కలిగి బాగా స్వతంత్రంగా జీవిస్తూ నీళ్ళలో స్వేచ్ఛగా ఈదుతూ పోతూ ఉంటుంది. లార్వా అసిడియన్ టాడ్పోల్ లార్వా కేవలం 1.2 మిల్లీమీటర్లు మాత్రమే ఉండి నీళ్ళలో స్వేచ్ఛగా ఈదుతూ కొన్నాళ్ల పాటు చెలిస్తుంది. ఆ విధంగా లార్వా ఏర్పడిన తర్వాత 24 గంటల పాటు అది చెలిస్తుంది, నీళ్ళలో ఈదుతూ పోతుంది. ఈదుతూ పోయిన తర్వాత ఈదుతూ మొదట్లో భూమి ఆకర్షణకు వ్యతిరేకంగా కాంతి వైపుకు ఆకర్షితంగా ఉంటుంది. ఈ విధంగా కొన్ని గంటలు గడిపిన తర్వాత భూమి ఆకర్షణకు అనుకూలంగా కాంతికి వ్యతిరేకంగా తన ప్రవర్తన మార్చుకొని రూప విక్రియ చెందుతుంది. ఈ విధంగా ఉండే లార్వా తన ప్రవర్తనను మార్చుకుంటుంది. మొదట్లో భూమి ఆకర్షణకు వ్యతిరేకంగా కాంతికి ఆకర్షితంగా ఉంటుందంటే సముద్ర జలాల్లో ఉపరితలం వైపుకి అది ప్రయాణిస్తుందని అర్థం. ఆ విధంగా కొన్నాళ్ళు గడిపిన తర్వాత లేదా కొన్ని గంటల పాటు గడిపిన తర్వాత అది తన ప్రవర్తన మార్చుకుంటుంది. భూమి ఆకర్షణకు అనుకూలంగా మారుతుంది, కాంతికి వ్యతిరేకంగా మారుతుంది. ఆ విధంగా మారడం వల్ల లోతు తక్కువ సముద్రం అడుగు భాగానికి క్రమంగా చేరుకుంటుందని అర్థం. ఆ విధంగా లోతు తక్కువ అడుగు భాగానికి చేరుకొని అది రూప విక్రియ చెందుతుంది. ఈ టాడ్పోల్ లార్వా క్రమంగా రూప విక్రియ చెందుతుంది. మరి ఈ లార్వా చెందే రూప విక్రియను ఏమంటాము? తిరోగామి రూప విక్రియ అంటాం. తిరోగామి రూప విక్రియ, దీన్ని ఇంగ్లీష్లో రిట్రాగ్రెసివ్ మెటమార్ఫసిస్ అంటారు. తిరోగామి రూప విక్రియనే రిట్రాగ్రెసివ్ మెటమార్ఫసిస్ అంటారు. ఏంటి తిరోగామి రూప విక్రియ అంటే? ఏదైనా ఒక జీవి లార్వా దశలో అన్ని సకశేరుక లక్షణాలను కలిగి ఉండి అది రూప విక్రియ చెంది ప్రౌఢజీవిగా మారే క్రమంలో ఆ లక్షణాలను కోల్పోయి రూప విక్రియ చెందడాన్ని తిరోగామి రూప విక్రియ అంటారు. దీన్నే రిట్రాగ్రెసివ్ మెటమార్ఫసిస్ అంటారు. తిరోగామి రూప విక్రియ చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఇది జంతురాజ్యంలో చాలా అతి తక్కువ జీవులకు మాత్రమే ఉంది తిరోగామి రూప విక్రియ. యూరోకార్డేటా ఉపవర్గానికి చెందిన హెర్డమానియా అనే జీవి యొక్క లార్వా, దాని పేరు టాడ్పోల్ లార్వా, ఈ యొక్క తిరోగామి రూప విక్రియను ప్రదర్శిస్తుంది. మరి తిరోగామి రూప విక్రియలో లార్వాలో ఎటువంటి మార్పులు వస్తాయి? మీరు లార్వా యొక్క మార్పులను ఒక్కసారి చూడండి. లార్వాలో ఏమేమి మార్పులు వస్తాయో మనం చూద్దాం. తిరోగామి రూప విక్రియలో లార్వాలో కలిగే మార్పులు. స్వేచ్ఛగా ఇదే లార్వా భూమి ఆకర్షణకు ధనాత్మకంగా, కాంతికి రుణాత్మకంగా మారి సంసంజన సూక్ష్మాంకురాల సహాయంతో ఆధారాన్ని అంటిపెట్టుకుంటుంది. తోక క్రమంగా క్షీణించిపోతుంది. ఇది పాక్షిక నిర్మోకం ద్వారా, పాక్షిక శోషణ ద్వారా
ఈ తోక అనేది క్షీణించిపోవడం జరుగుతుంది. పృష్ఠవంశము, పృష్ఠ నాడీదండము భక్షణ క్రియ ద్వారా క్షీణిస్తాయి. మెదడులో కంటి చుక్కలు, ఓటోలితులు విచ్ఛిన్నమై అదృశ్యమైపోతాయి. మస్తిష్క కోశ పూర్వభాగము నాడీ గ్రంథిగా మారుతుంది. మస్తిష్క కోశ పరభాగము నాడీ సంధిగా మారుతుంది. ఈ నాడీ గ్రంథి అనేది విసర్జన క్రియలో ఉపయోగపడుతుంది. ఈ విధంగా లార్వా క్రమంగా తన యొక్క ఆకారాన్ని మార్చుకుంటుంది. మీరు స్క్రీన్ మీద చూడండి. మొదట్లో లార్వా భూమిని అంటి పెట్టుకున్నప్పుడు ఏ విధంగా ఉంది, అది క్రమంగా ఎటువంటి మార్పులు చెందుతుందో మీరు స్క్రీన్ మీద బాగా గమనించవచ్చు. ఇంకా ఏం మార్పులు జరుగుతాయి? అధస్తరానికి అతికిన భాగానికి నోటికి మధ్య ప్రాంతం విపరీతమైన పెరుగుదల చూపుతుంది. దేహం 180 డిగ్రీల కోణంతో తిరుగుతుంది. దీనివల్ల నోరు, ఏట్రియల్ రంధ్రము పైకి చేరుతాయి. పేగు యు ఆకారాన్ని పొందుతుంది. గ్రసని విశాలమై ముప్ప చీలికల సంఖ్య పెరుగుతుంది. క్రమంగా జీర్ణ గ్రంథులు ఏర్పడతాయి. సంసంజన సూక్ష్మాంకురాలు అదృశ్యమై జీవి కంచుకంతో ఆధారాన్ని అంటిపెట్టుకుంటుంది. గుండె పూర్తిగా ఏర్పడి పని ప్రారంభిస్తుంది. ఈ లోపే రక్తనాళాలు కూడా ఏర్పడతాయి. చివరగా బీజ కోశాలు, బీజ వాహికలు ఏర్పడతాయి. ఆ విధంగా స్వేచ్ఛగా ఈడే డింబకము రూపాంతరం చెంది స్థానబద్ధ తిరోగామి కార్డేట్ ప్రౌఢజీవిగా మారుతుంది. ఈ విధంగా రూప విక్రియలో లార్వా అనేక మార్పులు చెందుతుంది. మొదట్లో భూమి ఆకర్షణకు వ్యతిరేకంగా ఉండే లార్వా భూమి ఆకర్షణకు అనుకూలంగా మారుతుంది. అంటే భూమి ఆకర్షణకు అనుకూలంగా మారుతుందంటే అది సముద్రం యొక్క అడుగు భాగానికి ఎక్కడైతే బండరాలు అత్తుకోవడానికి బాగా ఉన్నాయో ఆ వైపుకు లార్వా ప్రయాణిస్తుంది అని అర్థం. ఆ విధంగా భూమి ఆకర్షణకు అనుకూలంగా మారుతుంది. కాంతికి వ్యతిరేకంగా మారుతుంది. సముద్రం యొక్క ఉపరితల జలాల్లో కాంతి ఎక్కువగా ఉంటుంది. కానీ కాంతికి వ్యతిరేకంగా అంటే సముద్రం యొక్క అడుగు భాగంలో కొద్దిగా చీకటిగా ఉంటుంది. ఆ వైపుకు కాంతి తక్కువగా ఉండే సముద్రం అడుగు భాగం వైపుకు చెలుస్తుంది. ఆ విధంగా చెలుస్తూ వెళ్ళి తన యొక్క సంసంజన సూక్ష్మాంకురాల సహాయంతో ఆధారాన్ని అంటిపెట్టుకుంటుంది. ముందు భాగంలో 3 సంసంజన సూక్ష్మాంకురాలు ఉన్నాయని చెప్పినాం. ఆ సంసంజన సూక్ష్మాంకురాల సహాయంతో లార్వా ఆధారాన్ని అంటిపెట్టుకుంటుంది. ఆ విధంగా ఆధారాన్ని అంటిపెట్టుకొని క్రమంగా తిరోగామి రూప విక్రియ చెందుతుంది. లార్వా తిరోగామి రూప విక్రియను చెందుతుంది. మరి తిరోగామి రూప విక్రియలో ఏమేం మార్పులు పొందుతాయి? ఏమేం మార్పులు పొందుతాయి అంటే మనం వరుసగా పాయింట్ వైజ్గా ఇందాక చెప్పినాం ఏమేం మార్పులు పొందుతాయి. స్వేచ్ఛగా ఇదే లార్వా భూమి ఆకర్షణకు ధనాత్మకంగా మారుతుంది. కాంతికి రుణాత్మకంగా మారుతుంది. ఆ విధంగా మారి సంసంజన సూక్ష్మాంకురాలతో ఆధారాన్ని అంటిపెట్టుకుంటుంది. తోక అనేది క్రమంగా క్షీణించిపోతుంది. ఇది పాక్షిక నిర్మోకం ద్వారా కానీ పాక్షిక శోషణ ద్వారా కానీ తోక అనేది క్షీణించిపోతుంది. పృష్ఠవంశము మరియు నాడీదండము భక్షణ క్రియకు లోనవుతాయి. అంటే దీన్ని ఫాగోసైటాసిస్ అంటారు. ఈ ఫాగోసైటాసిస్ అనే ప్రక్రియ జరగడం వల్ల పృష్ఠవంశము మరియు పృష్ఠ నాడీదండము ఎండు కూడా క్షీణించిపోతాయి. మెదడులో కంటి చుక్కలు, ఓఠోలితులు 2 విచ్ఛిన్నమై అదృశ్యమైపోతాయి. అంటే కళ్ళు లేకుండా, కంటి చుక్కలు లేకుండా కాంతి ఉందా లేదా అనేది గమనించలేకుండా ఈ యొక్క జీవి, ఈ యొక్క లార్వా మారిపోతుంది. దీంట్లో మస్తిష్క కోశం అనేది లార్వాలో ఉంటుంది. అది దాని యొక్క పూర్వభాగము నాడీ గ్రంథిగా మారుతుంది. దాని యొక్క పరభాగము నాడీ సంధిగా మారుతుంది. ఇక్కడ నాడీ గ్రంథి అనేది విసర్జన క్రియలో తోడ్పడుతుంది. నాడీ సంధి అనేది నాడీ వ్యవస్థలో తోడ్పడుతుంది. తర్వాత లార్వాలు ఏమవుతాయి? అధస్థలానికి అతికిన భాగానికి నోటికి మధ్య ప్రాంతం విపరీతంగా పెరుగుదల చూపుతుంది. అధస్థలానికి అంటుకున్న భాగానికి నోటికి మధ్య ప్రాంతం విపరీతమైన పెరుగుదల చూపుతుంది. దేహం 180 డిగ్రీల కోణంతో తిరుగుతుంది. దీనివల్ల నోరు, ఏట్రియల్ రంధ్రము పైవైపుకు చేరుతాయి. పేగు యు ఆకారాన్ని పొందుతుంది. గ్రసని మొప్ప చీలికల సంఖ్య పెరుగుతుంది. క్రమంగా జీర్ణ గ్రంథులు ఏర్పడతాయి. సంసంజన సూక్ష్మాంకురాలు అదృశ్యమై జీవి కంచుకంతో ఆధారాన్ని అంటిపెట్టుకుంటుంది. గుండె అంటే ఒక పెద్ద రక్తనాళము క్రమంగా గుండెలాగా మారి అది పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ లోపలనే
రక్తనాళాలు కూడా ఏర్పడతాయి. చివరగా బీజకోశాలు, బీజవాహికలు అన్నీ కూడా ఏర్పడతాయి. ఈ విధంగా స్వేచ్ఛగా ఇదే డింబకము ఒక ఆధారాన్ని అంటిపెట్టుకొని స్థానబద్ధ జీవిగా మార్పు చెందుతుంది, ప్రౌఢ కార్డేట్గా మార్పు చెందుతుంది. ఈ విధంగా తిరోగామి రూప విక్రియ జరుగుతుంది. ఈ తిరోగామి రూప విక్రియలో ఏమిటి ప్రాధాన్యత? మనం రూప విక్రియ చూసినాం, అన్ని జంతువుల్లో రూప విక్రియ, చాలా జంతువుల్లో రూప విక్రియ జరుగుతుంది. కానీ తిరోగామి రూప విక్రియ అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అది ఈరోకార్డేటాకు చెందిన హెర్డమానియాలో జరుగుతుంది. మరి ఏమిటి దీని యొక్క ప్రాధాన్యత? తిరోగామి రూప విక్రియ ప్రాధాన్యత ఏమిటంటే, మొప్ప చీలికలు, ఎండోస్టైల్ మరియు ఆహార సేకరణ యంత్రాంగము తప్ప మిగిలిన భాగాలన్నీ క్షీణించిపోయి అదృశ్యమైపోతాయి. అంటే జీవికి ఏవి అత్యవసరమో అవి మాత్రమే ఉండి మిగతావన్నీ కూడా క్షీణించి అదృశ్యమైపోతాయి. అత్యవసరమైన అవయవాలు మాత్రము ప్రౌఢజీవిలో కూడా ఉంటాయి. స్వేచ్ఛగా ఇదే లార్వా ప్రౌఢజీవి విస్తరణకు, దాని యొక్క కఠిన శిలా ప్రాంతాన్ని ఎన్నికకు దోహదపడుతుంది. స్వేచ్ఛగా ఇదే లార్వా ఏమవుతుంది? స్వేచ్ఛగా ఈదుకుంటూ పోయి ఎక్కడైతే బాగా రాళ్ళు, బండరాళ్ళు బాగా ఉన్నాయో, ఆధారం బాగా బలంగా ఉందో ఆ ఆధారానికి పోయి అంటిపెట్టుకుంటుంది. అది స్వేచ్ఛగా ఈదలేక లార్వాలు కూడా స్థానబద్ధ జీవులు అయితే తల్లి పక్కనే స్థానబద్ధ జీవిగా మారాల్సి ఉంటుంది. మరి అన్నీ ఒకే చాట స్థానబద్ధ జీవులుగా మారితే ఆవాసం కొరత వస్తుంది. ఈ కొరతతో అన్ని జంతువులు ఒకేసారి చనిపోవాల్సి వస్తుంది. హెర్డమానియా జీవులన్నీ కూడా చనిపోయే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితిని నివారించడానికి ఈ లార్వాలు స్వేచ్ఛాజీవులు కావడం వల్ల నీటిలో దూరంగా ఈదుకుంటూ వెళ్ళి అక్కడ కఠినమైన బండరాళ్లను ఎన్నుకొని అక్కడ స్థానబద్ధ జీవులుగా మారుతాయి. దీనివల్ల ఈ యొక్క హెర్డమానియాల విస్తరణ అనేది చాలా చక్కగా జరుగుతుంది. అంతరించిపోయే ప్రమాదం లేకుండా విస్తరణ బాగా స్వేచ్ఛగా మొత్తం ఎక్కువ ప్రాంతాల్లో విస్తరించడానికి వీలవుతుంది. ఈ హెర్డమానియా అనే యొక్క జీవి యొక్క లార్వా పూర్వీక కార్డేట్ జీవుల యొక్క జ్ఞాపక చిహ్నము. అంటే ఈ యొక్క హెర్డమానియా లార్వా ఏం తెలియజేస్తుందంటే, నా యొక్క పూర్వీక జీవులు కార్డేట్లే, ఆ పూర్వీక జీవుల నుంచే నేను ఏర్పడినాను అనే విషయాన్ని ఈ హెర్డమానియా యొక్క టాడ్పోల్ లార్వా తెలియజేస్తుంది. ఇది పూర్వీక కార్డేట్ జీవుల యొక్క జ్ఞాపక చిహ్నము ఈ లార్వా. హెర్డమానియా కార్డేట్ స్వభావాన్ని దాని యొక్క లార్వా తెలియజేస్తుంది. ట్యూనికేట్లను కార్డేట్లో చేర్చడానికి బలమైన ఆధారము ఈ లార్వా దశనే. ఇది వర్గ వికాస చరిత్రను బహిర్గతం చేసే ఒక యథార్థ సంఘటన. ఈ లార్వా అనేది యూరోకార్డేట్ల యొక్క వర్గ వికాస చరిత్రను బహిర్గతం చేసే ఒక యథార్థ సంఘటనగా మిగిలిపోతుంది. ఈ తిరోగామి రూప విక్రియ అనేది లేకపోతే హెర్డమానియా జీవుల యొక్క విస్తరణ అనేది ఆగిపోయి జీవులు అంతరించిపోయే ప్రమాదంలో పడుతుంది. దాన్ని నివారించడానికే లార్వాలు స్వేచ్ఛాజీవులైనాయి, ప్రౌఢజీవులు స్థానబద్ధ జీవులైనాయి. ఇది హెర్డమానియా యొక్క జీవిత చరిత్ర మరియు తిరోగామి రూప విక్రియ యొక్క ప్రాధాన్యత కూడా చెప్పడం జరిగింది. ఇది హెర్డమానియా యొక్క జీవిత చరిత్రను మనం అధ్యయనం చేసినాం. మీకు ఎవరికైనా డౌట్లు ఉంటే హెర్డమానియాలో ఏ డౌట్లైనా అడగండి. హెర్డమానియా గురించి మీకు ఏం డౌట్లు ఉన్నా కూడా అడగచ్చు. హెర్డమానియాలో రెట్రాగస్ మెటమార్ఫసిస్ గురించి మీకు ఏం డౌట్లు ఉన్నా అడగచ్చు. తిరోగామి రూప విక్రియ అంటే ఒకసారి చెప్పండి సార్. ఏమ్మా తిరోగామి రూప విక్రియ ఇంగ్లీష్లో దీన్ని రిట్రాగ్రెస్సు మెటమార్ఫసిస్ అంటారు. ఏమిటి తిరోగామి రూప విక్రియ అంటే నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక జీవి లేదా ఏదైనా జీవి లార్వా దశలో అన్ని సకశేరుక లక్షణాలను కలిగి ఉండి ప్రౌఢజీవిగా మారే క్రమంలో ఆ లక్షణాలను కోల్పోయి రూప విక్రియ చెందడాన్ని తిరోగామి రూప విక్రియ అంటారు. లార్వా దశలో అన్ని సకశేరుక లక్షణాలు ఉంటాయి,
ప్రౌఢజీవిగా మారే క్రమంలో ఆ లక్షణాలను కోల్పోయి రూపవిక్రియ చెందుతుంది. దీన్నే తిరోగామి రూపవిక్రియ లేదా రెట్రాగ్రెసివ్ మెటమార్ఫసిస్ అంటారు. డ్యూరింగ్ మెటమార్ఫసిస్ ద లార్వా will lose all the characters, then it will metamorphosis into adult form. This is called retrogressive metamorphosis. The larva swims for some time without feeding. It is fixed to a substratum with the help of a adhesive papillae. It stands erect with the tail upwards, then it undergoes retrogressive metamorphosis. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి, ఏంటి రెట్రాగ్రెసివ్ మెటమార్ఫసిస్ అంటే? డ్యూరింగ్ మెటమార్ఫసిస్ ద లార్వా విల్ లూజ్ ఆల్ ఇట్స్ క్యారెక్టర్స్. వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఇట్ విల్ లూజ్? నెంబర్ 1 is consist of notochord, dorsal tubular nerve cord and endostyle. These 3 characters will lose the larva and become metamorphosized into adult form. This is called retrogressive metamorphosis. What are the changes during metamorphosis? The notochord, nerve cord and its muscles and the tail will be reduced. All the above structures will help the larva to swim freely in the water, but they are not useful to the sedentary mode of life. During the adult stage, those characters will not useful, hence it will lose the all characters. The alimentary canal becomes complicated. The pharynx enlarges in size, the number of gill slits will increase by division, the stomach and intestine will grow. The nervous system is reduced and the anterior part of nervous system is developed into small neural ganglion and attached to neural gland is present. Next, the arterial cavity enlarges into a sac-like structure. Atrial cavity. The atrial cavity enlarges into a sac-like structure. The eye spots and statocyst will completely disappear. Gonads develop from mesenchyme. These are the changes during the retrogressive metamorphosis. When these changes are taking place, the region between the adhesive papilla and the mouth grows very rapidly. At the same time, the growth of the dorsal region is stopped. Because of this, the body rotates through 180 degrees angle and the mouth is brought to the top side. These are the changes during the metamorphosis of Ascidian tadpole larva. This is the retrogressive metamorphosis. If you have any doubts, ask me. మీకేమన్నా డౌట్లు ఉంటే అడగండి అమ్మా. ఏ డౌట్లు ఉన్నా కూడా మెటమార్ఫోసిస్ గురించి ఏ డౌట్లు ఉన్నా కూడా మీరు అడగచ్చు. సార్ తిరోగామి రూప విక్రియ కప్పగాని అదే ఉంటుంది సార్. కప్పగాని తిరోగామి కప్పలో తిరోగామి రూప విక్రియ కాదు, మామూలు రూప విక్రియ మెటమార్ఫోసిస్. కప్పలో ఉండే రూప విక్రియను కేవలం మెటమార్ఫోసిస్ అంటారు. ఒక్క అసిడియన్ టాడ్పోల్ లార్వాలో మాత్రమే తిరోగామి రూప విక్రియ జరుగుతుంది. సహజ మరణం ఉందా సార్ దీనికి? ఎస్, సహజ మరణం ఉంది, మామూలు మరణాలు ఉన్నాయి, యాక్సిడెంటల్ మరణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి దీనికి. ఇది కార్డియాక్ పరాన్న జీవనం ఏమన్నా జరుగుతుందా సార్? ఏమా పరాన్న జీవనం ఏమన్నా జరుగుతుందా సార్? ఇది పరాన్న జీవనం గడపలేదు. ఇది ఫిల్టర్ ఫీడర్స్. అయితే ఎక్కువ భాగం యూరోకార్డేటా జంతువులు అన్నీ కూడా స్థానబద్ధ జీవులు. స్థానబద్ధ జీవులు కాబట్టి ఇవి ఎక్కడికి పోయి పరాన్న జీవనం గడపలేవు. ఇవి ఒకే స్థానంలో బండరాళ్ళ కంటి పెట్టుకొని ఉంటాయి. దానివల్ల ఏ జీవులైనా చనిపోయి కానీ కొట్టుకొని వచ్చి కానీ దీని యొక్క నోటి ప్రాంతంలో పడితే తప్ప ఇవి ఆహారాన్ని తీసుకోలేవు.
అంతేకాకుండా నీళ్ళల్లో ఏదైనా మురుకులు లేచినప్పుడు, అంటే నీళ్ళలో పెద్దగా అలలు సుడులు లాంటివి వచ్చినప్పుడు ఆ ఆహార పదార్థాలు కొట్టుకొని దీని దగ్గరికి వస్తాయి. అప్పుడు ఆ నీళ్ళను లోపలికి తీసుకుంటుంది కాబట్టి ఆ నీళ్ళతో వచ్చిన ఆహార పదార్థాలు, చిన్న చిన్న జంతువులను కూడా ఇది ఆహారంగా గ్రహిస్తుంది. తన నోటి దగ్గరికి వచ్చినవే తింటుంది తప్ప తినడానికంటూ ప్రత్యేకంగా ఇది ఎక్కడికి వెళ్ళలేదు. స్థానబద్ధ జీవి, సెడెంటరీ మోడ్ ఆఫ్ లైఫ్ అంటారు ఇంగ్లీష్లో. ఇంకా సార్ ఇది సముద్ర నీటిలోనేనా మంచి నీటిలో? ఇది సముద్రం నీటిలోనే నివసిస్తుంది, మంచినీటిలో ఉండవు, కేవలం సముద్రాల్లో మాత్రమే ఉంటాయి. మెరైన్ అనిమల్. ఇంకా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. మీరు స్క్రీన్ మీద డయాగ్రామ్ చూడొచ్చు. స్క్రీన్ మీద ఈ యొక్క రూప విక్రియ జరిగే సమయంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయో 3 డయాగ్రామ్లు ఉన్నాయి. మొదటిది లార్వా యొక్క బండరాయికి అంటి పెట్టుకున్న వెంటనే ఏ విధంగా ఉంది. సంసంజన సూక్ష్మాంకురాల సహాయంతో 3 సూక్ష్మాంకురాల సహాయంతో బండరాయికి అంటి పెట్టుకుని తోక నిలువుగా పైవైపుకు పెట్టింది. ఇది మొదటి దశ. రెండవ దశలో ఈ సంసంజన సూక్ష్మాంకురాలు పోయి కంచుకంతో నేరుగా బండరాయి గంటి పెట్టుకుంటుంది. తోక క్రమంగా క్షీణించిపోవడాన్ని మీరు డయాగ్రామ్లో చూడొచ్చు. తర్వాత మూడవ డయాగ్రామ్లో ఏం కనిపిస్తుందంటే ఈ యొక్క నోటి రంధ్రానికి ఏట్రియల్ రంధ్రానికి మధ్యలో కొంత గ్యాప్ అనేది వచ్చి జీవి దేహంలో కొంత రొటేషన్, ఆధారానికి అంటి పెట్టుకున్న భాగానికి నోటికి మధ్య ప్రాంతము విపరీతమైన పెరుగుదల చూపడం వల్ల దేహం 180 డిగ్రీల కోణంతో తిరిగింది. దానివల్ల నోరు, ఏట్రియల్ రంధ్రం పైవైపుకు పోతాయి, తర్వాత అధస్థలం అనేది కింది వైపుకు ఉంటుంది. ఆ విధంగా మీరు చూడొచ్చు. మూడో డయాగ్రామ్లో మధ్యలో ఈ చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా గ్రసని మొప్ప చీలికలు అంటారు. గ్రసని ప్రాంతంలో ఉండే చీలికలు అవన్నీ కూడా. ఇవి శ్వాసక్రియలో ఉపయోగపడతాయి. రైట్. ఇంకా ఎనీ డౌట్స్? సార్ ఆటోలిత్ కంటి చుక్కలు ఇవి ఎందుకు సార్? రైట్. ఆటోలిత్ కంటి చుక్కలు ఎందుకు? కంటి చుక్క అనేది మొదట చూద్దాం. కంటి చుక్క అనేది కళ్ళ మాదిరిగా పనిచేయదు, కానీ కాంతిలోని హెచ్చు తగ్గులను కనుక్కునే ఒక జ్ఞానేంద్రియం, ఒక జ్ఞానాంగము. ఇంగ్లీష్లో సెన్సరీ ఆర్గాన్ అంటారు. ఈ సెన్సరీ ఆర్గాను ఏం చేస్తుందంటే బయట కాంతి ఎక్కువ ఉందా తక్కువ ఉందా కనుక్కోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంతేగాని ఇది ఆకారాలను, వస్తువులను ఇది చూడలేదు. కంటి చుక్క అనేది కేవలం కాంతిలోని హెచ్చు తగ్గులను మాత్రమే కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఆటోలిత్ లేదా ఓటోలిత్ అని కూడా అంటారు. ఇవి జీవిని సమతాస్థితిలో, బ్యాలెన్స్లో ఉంచడానికి తోడ్పడే నిర్మాణాలు. ఇవి కూడా జీవి దేహంలో ఉంటాయి. అటోలిత్ అని కూడా అంటారు. అవి సమతాస్థితిలో నీటిలో ఈదేటప్పుడు ఈ లార్వా పడిపోకుండా సమన్వయంతో జీవనం గడపడానికి ఈ ఓటోలిత్లు అనేవి ఉపయోగపడతాయి. రైట్. ఎనీ డౌట్స్? సార్ ఇవి నీటిలో కాకుండా భూమి మీద బతుకుతాయా? అమ్మా, పూర్తిగా నీటిలోనే బతుకుతాయి. ఎప్పుడైతే వీటిని నీళ్ళలో నుంచి బయటికి తీస్తామో మరుక్షణం చనిపోతాయి. ఎందుకంటే ఇవి గ్రసనిలో ఉండే మొప్ప చీలికల ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి. మొప్ప చీలికలు తేమగా ఉన్నంత వరకు మాత్రమే బతుకుతాయి. ఎప్పుడైతే నీళ్ళలో నుంచి బయటకు వస్తానే మరుక్షణం మరణిస్తాయి. ఇవి భూమి మీద బతికే అవకాశమే లేదు. రైట్. ఇంకా ఇంకా ఎనీ డౌట్స్? అన్మ్యూట్ చేసుకొని నాతో మాట్లాడచ్చు మీరు ఏమైనా డౌట్లు ఉంటే.
రైట్, ఇంకేం డౌట్ లేకపోతే క్లోజ్ చేస్తున్న సెషన్. మళ్ళీ రేపు కలుద్దాం.